అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వికలాంగులు ఉన్నటువంటి బ్లైండ్ ఉన్నటువంటి కాళ్ళ మీద అర్ధరాత్రి దాడి చేసి కూలగొట్టడం అనేది అమానుష్యం. ఇది అందులో చాలా మంది కూడా ఎస్టీలే ఉన్నారు, దళితులే ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకు మొత్తం లేబరే ఉన్నారు. వీళ్ళకు ఇమ్మీడియట్ గా రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి, తిండి ఏర్పాటు చేయాలి. మళ్ళా ప్రభుత్వమే వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇక్కడే కట్టించేయండి, ఇక్కడే కట్టించి వాళ్ళకి చేయండి. పేదవాళ్ళ పైన చేయడం అనేది ఉన్న ప్లేస్, వాళ్ళ ప్లేస్ వాళ్ళు 15-20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి. ఏదున్నా కూడా పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది, పేదవాళ్ళ పైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది, వాళ్ళు ఎవరు అడగరు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది. దీని మీద ఎవరు కారకులైనా అది క్షమించరండి. అటువంటిది ఇది జనరల్గా ఏదైనా కంప్లైంట్ వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కూలగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళు ఎవరు చెప్పుకోరు, ఎవరు ప్రాణం పోతుంది, దానికి ఎవరు బలవుతారు చెప్పండి. మీడియా మిత్రులు కూడా దయచేసి గమనించారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇంతమంది చిన్న పిల్లలు, ఇప్పుడు ఈమె కూడా ఎక్కడ పోయి పడుకుంటా చెప్పి, ఈయన బిడ్డ ఎక్కడ పోయి పడుకుంటా చెప్పు, రాత్రి కూడా ఎక్కడ పోయి పడుకుంటా చెప్పండి. ఇంత కనికరం లేకుండా కూర్చోడం ఏంది? కానీ ఇంత కనికరం లేకుండా పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు కట్టిన ఇళ్ల మీద దాడి చేసి కూలగొట్టడం అనేది చాలా తప్పది. మరి కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా స్పందించి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వీళ్లకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకున్నట్లయితుంది గ్యారెంటీగా. మీరు ఏకపోయినా మీరు ఏం భయపడకండి అమ్మా, మీరు భయపడకండి. నేను మాటిస్తున్నా మీరు ఉండాలని మేము లైన్లు వేసినాం, వాటర్ లైన్లు వేసినాం, చేసినాం. ఎవరైనా వీళ్ళ దగ్గర ఎవరైనా పట్టాలు, దొంగ పట్టాలు ఉంటే అమ్మిన మీద కేసులు పెట్టండి. వీళ్ళ పట్టాలు వీళ్ళతో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. పేదోళ్ళతో డబ్బులు తీసుకొని పట్టాలు ఇప్పించిన మీద పెట్టండి, పేదోళ్ళని మోసం చేసిన పెట్టండి, ఏ పార్టీలో పెట్టండి. ఈ పార్టీ, మా పార్టీ, మీ పార్టీ అని కాదు. ఎవరు మోసం చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి, కానీ పేదోళ్ళని మాత్రం వదిలిపెట్టండి. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్ పునరావాసం చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాలి. ఇది ఇంత దారుణంగా ఎప్పుడు జరగలే, మేము కూడా ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఇట్లా ఈ మహబూబ్ నగర్ లో పోయి వికలాంగులు, బ్లైండ్ల పైన దౌర్జన్యం చేయడం అనేది అధికారులు కూడా చేసింది. అయితే మోసం హామీలతో మోసం హామీలు చెప్తే మోసపోయింది జరిగింది. మీరు భయపడకండి. ఎవరైతే ఇల్లు ఉంటుందో మిగతా పక్కన ఇంట్లో ఆ ఇంట్లో మండి పెట్టుకోండి, పక్కన ఆయన పెట్టుకోండి. ఎవరి రోజు ఉండండి, మేము మాట్లాడతాం. ఎవరు ఇంటి దగ్గర చిన్న తీసుకొని ఉండండి. కలెక్టర్ గారితో మాట్లాడతాం, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం, మేము సిఎస్ గారితో కూడా మాట్లాడతాం. మేము కట్టుకొని ఇట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటి వరకు మాకు ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా, మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నది, ఇట్లా 2 ఆడపిల్లలు. మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నీ పేరు? నా పేరు బొజ్జు నాయక్ సార్. బొజ్జు నాయక్. మా ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్. బియ్యము, బట్టలు, కొన్ని దుప్పట్లు, అన్ని సామాన్లు కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్లు ఉన్నాక అల్లి అలా పల్లగొడితే ఎట్లా సార్? మాకు మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కూలగొట్టాలి కదా. మాకు ఇట్లా 2 ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేరు. ఇప్పుడు ఎట్లా కూలగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్సీ కూడా కట్టినాం, మాకు నల్ల బిల్లు ఉంది, మాకు కరెంటు ఉంది, అన్ని ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థం అవుతలేదు. నైట్ పూటనే వచ్చి కుల్లగొట్టాడితే అది పద్ధతి కాదు. కొన్ని ఇల్లు పింఛని నా బుద్ధేవి ఒకరు వెనక్కి చేసుకుని ఒకరు మీ ఇద్దరమ్మ కట్టుకొని ఉండింటిమి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ బయటకు దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్.
ఎందుకు ఇట్లా ఆడితే పోలీసులు ధర్మి కొడితే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము మాట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు చిన్నజీరో స్వామి మందిరంలో బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా మగవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు. నేను నా బిడ్డ ఇక్కడనే ఉండము సార్. మాకు ఏం ఆధారు లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి. వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి తానం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడు ఉండాలి. కిరాయిన్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి. ఏడ గురి చేసుకొని ఉందము. ఏడుంది మీ నైట్ ఏడున్నా భయం ఉంది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.